నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు జయేష్ శాస్త్రి గారు స్టూడియోలో ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి సెప్టెంబర్ మాసంలో వచ్చే పండగల గురించి కానివ్వండి, గ్రహణాల గురించి పూర్తి డీటెయిల్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మ. గురువుగారు, అసలు మట్టి వినాయకుడిని వినాయక చవితి రోజు ఎందుకు పెట్టాలి? అలానే వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? మిగతా దేవతల్ని ఎవరిని నిమజ్జనం చేయరు. మట్టి గణపతిని పెట్టి పూజించి మళ్ళీ 5 రోజులకో 9 రోజులకో నిమజ్జనం చేయాలి అంటారు. ఇది ఎందువల్ల? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రి నమ. మట్టి వినాయకుడు స్వామివారు పృథివీతత్వము. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే పృథివీతత్వం. ఈ పృథివీతత్వం అంటే ఏంటండి అంటే, ఇందాక మనము చెప్పుకునే విధానంలో ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ కూడా చెబుతున్నాను. ప్రకృతి పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాంబర. అంటే స్వామివారు సృష్టి మొదట్లోనూ ఉన్నాడు, అంత్యభాగంలోనూ ఉన్నాడు. సృష్టి మొదట అంటే ఏంటి? ఎక్కడి నుంచి పుట్టింది? నీరు నుంచి భూమి పుట్టింది. భూమిని ఇష్టపడతాడు కాబట్టి ఆ స్వామివారికి అందుకనే మట్టితో చేసేటువంటి వినాయకుడు చాలా శ్రేష్టమైందని చెప్పన్నారు పృథ్వీతత్వంగా. మట్టిలో ఉండే విశేషం ఏంటండి అంటే, మీరు చూడండి, మీరు ఎక్కడైనా ఒక గరిక పోచని పూజ చేసింది వేసినా, అట్లా అక్కడ పడేసినా ఆటోమేటిక్గా ఆ గరిక పోచ పైకి వస్తుంటుంది. అంటే ఏంటి? ఇక్కడ మనం ఏది దానికి నీళ్లు పోయకపోయినా వచ్చేది ఏంటిది? గరికే. ఎక్కడైనా దొరికేది ఏంటి? గరికే. అంటే గరికను ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకని ఆ గరికలో భూమిని ఎక్కువగా ఇష్టపడేటువంటి వాడు కాబట్టి ఆ భూమికి సంబంధించినటువంటి భూమితోని అయితే మట్టితోని కనుక చేసినట్లయితే స్వామి శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాడని మనకు అది అధర్వణ శీర్షంలో మీరు అది పారాయణం చేస్తే కూడా చాలా విశేషమైన ఫలితం ఇస్తుందమ్మా. ఈ గణపతి అధర్వణ శీర్షం ఉంది. ఇది కేతుకు సంబంధించినటువంటి గ్రహానికి ఏమన్నా బాగాలేకపోతే కనుక, లేదా తలంచన కార్యాలు శీఘ్రంగా నెరవేరాలన్నా నా యొక్క స్తోత్ర పారాయణం ఉంటుంది. 108 సార్లు చేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటుంది. ఇది అధర్వణ శీర్ష పారాయణం. ఇలా చేయటం వల్ల ధనాకర్షణ కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అధర్వణ శీర్ష పారాయణంతో చేస్తే కూడా చాలా విశేషం. ఇంకా గణపతిని మనం మట్టితో వినాయకుడిని ఎందుకు పెట్టుకుంటాము అంటే, ఇది మళ్ళీ నిమజ్జన దేనికని అడిగారు. అందరికీ నిమజ్జనం లేదు అంటే, మీకు కైలాస పర్వతం వెళ్తాం, అందరికీ తెలిసింది కైలాసం అంటే మానస సరోవరం. మానస సరోవరంలో మనకు కనబడేది ఏమీ ఉండదు. కొండ మీద చూస్తే తదేకంగా ఎవరికో ఒక బొమ్మ కనబడుతుంటుంది. కొందరికి ఓంకారం అని, కొందరికేమో గణపతి ముఖం అని, కొంతమంది నందీశ్వరుడు అని, కొంతమంది శివుడు అని, పార్వతి ముఖం అని, కొంతమంది కన్నులే కనబడతాయి, కొంతమంది వినాయకుడు తొండం వరకు కనబడచ్చు, కొంతమంది కుమారస్వామి కనబడచ్చు సర్పాకారంగా. అంటే ఇక్కడున్న విశేషం ఏంటంటే, పార్వతీదేవేమో తన నలుగు పెట్టుకొని తయారు చేస్తుంది ఆ కథ. మీరు కథ వినే ఉంటారు. స్వామివారు పుట్టుక ఇలా ఉంటుంది బాలుడు రూపంలో అంటే, అమ్మవారు స్నానం చేస్తుంటుంది. స్నానం చేసే సమయంలో ముందర అభ్యంగన స్నానం చేసే ముందర అందరూ కూడా పసుపు నలుగు పెట్టుకుని, మనమైతే పసుపు పెట్టుకోం. ఈ సబ్బులు మాయిశ్చరైజర్ క్రీములు వేస్తాం. పాతకాలంలో పసుపు పెట్టుకునేవాళ్ళు. పసుపు బియ్యం పిండి వరిపిండి వేసుకొని ఆగే రాసుకొని శుభ్రంగా స్నానాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు, అంతా సబ్బులు మయమైపోయింది. కాబట్టి అలా నలుగు పెట్టుకొని స్నానం చేసి అమ్మవారు ఒక ఆకారాన్ని సృష్టించింది. ఆకారాన్ని నిలబెట్టింది. కైలాసంలో నేను స్నానం చేసి వచ్చేదాకా కాపలాగా పెట్టింది. ఎప్పుడైతే ఆ కాపలాగా పెట్టిందో అమ్మవారు చాలా అతి ప్రేమగా చూసుకుంది, దానికి ప్రాణం పోసి. అప్పుడు శివుడు ఎప్పుడైతే త్రిపురాసుర సంహారం, ఈ గజాసుర సంహారం చేసుకొని వస్తాడో, ఈ గజాసుర సంహారంలో వరమిస్తాడు గజాసురుడికి. ఏమిటా వరం అంటే, ఆ గజాసురుడు అడుగుతాడు, స్వామి నా గర్భంలో ఉదరంలో నన్ను పెట్టుకోమన్నాను, ఉన్నావు నువ్వు, నీ భక్తుడు కోరిక తీర్చావు, ఇంకొక కోరిక ఉంది చనిపోయే ముందర అన్నాడు. ఏమిటా కోరిక అని అన్నాడు శివుడు గజాసురుడిని. గజాసురుడు అన్నాడు, స్వామి ఎప్పుడు నేను ఆరాధన క్రమంలో ఉండాలి అని అన్నాడు. ఆరాధన క్రమంలో ఉండాలంటే తథాస్తు అన్నాడు. భోలాశంకరుడు భక్తుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. వెంటనే తథాస్తు అన్నాడు. అది ఎలా అయ్యింది అని అంటే, ఎప్పుడైతే గజాసురుడిని సంహారం చేసుకొని వస్తాడో ఇక్కడ ఈ యొక్క లోపల బాలుడు అడ్డగిస్తున్నాడే అని చెప్పి శూలంతో కొట్టేటప్పటికి మనకు తల ఎగిరిపోయి పడిపోతుంది. అప్పుడు అమ్మవారి ఈలోగా వస్తుంది. చూసి అయ్యో ప్రాణం పోసిన బిడ్డ ఈ విధంగా ఉందని విలపిస్తూ, ఇది ప్రాణనాథ, మన ఒక కుమారుడుగా నేను ప్రాణం పెట్టిపోసాను, మీరు ఇలా దీన్ని చేశారని ఆగ్రహంగా ఉంటే, అప్పుడు అమ్మవారు స్వామివారు ఏం చేశారంటే ఉత్తర దిశగా
పడుకున్నటువంటి జంతువు తల తీసుకొచ్చి పెట్టమంటాడు. గజాసురుడు మరణించిన కొంతకాలానికే ఆత్మ స్వరూపం అనుకోండి, ఇంకా అది గజాసురుడు అక్కడ ఆ ముఖం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అప్పటి నుంచి గజాసురుడు వరం ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా వినాయకుడు, మీరు ఎక్కడ శివాలయంలోకి వెళ్ళండి, ఎక్కడైనా గణపతి ఉంటాడు. ఫస్ట్ ఎక్కడన్నా గణపతి ఆయనకి దక్షిణ వైపు కూర్చొని ఉంటాడు, విగ్రహం పెట్టి ఉంటాడు. ఇక్కడ వినాయకుడు వెళ్ళి ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుడికి వెళ్ళండి, డుండీరాజు ఉంటాడు. అంటే వినాయకుడు దర్శనం అయిన తర్వాతనే శివుడి దర్శనంకి వెళ్తాం. అంటే అంత ప్రాధాన్యం ఇచ్చారు గణపతికి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అనుమతి ఉంటేనే లోపలికి మనం వెళ్ళాలి. కైలాసం అంటే శివుడిని దర్శనం చేసుకుని అభిషేకం చేయాలన్నా. కాబట్టి ఇక్కడ మట్టి యొక్క ప్రాముఖ్యం ఏంటి అంటే, శివుడు ఏంటి, లయకారుడు. లయకారణం ఏంటంటే మళ్ళీ భూమిలోనే దింపేస్తాడు. విచిత్రం ఏంటంటే ఈ యొక్క కైలాస పరివారంలో ఉన్న దేవతలందరూ అంటే శివుడు, పరమేశ్వరుడు, అమ్మవారు ఏదైనా కూడా సృష్టి యొక్క రహస్యాలు చెప్పడానికే ఉన్నారు నలుగురు. వినాయకుడేమో పృథ్వీతత్వం కలవాడు, మళ్ళీ శివుడేమో లయింపజేసేవాడు, తనలో లయింపజేస్తాడు, మళ్ళీ ఒక కన్స్ట్రక్షన్గా దానే చేస్తాడు. అందులో పార్వతీదేవి సృష్టికి మూలమైన ఆధార చక్రం. అంటే ఆధారం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు. ఈ శివ పరివారాన్ని ఎవరైతే నిత్యము ధ్యానం కానీ స్మరణ కానీ చేస్తారో వాళ్ళకు అన్నీ కలుగుతాయి. సృష్టిలో ఏది కలగందంటూ ఏది ఉండదు, అలా అన్నీ కూడా కలుగుతాయి. ఈ యొక్క విశేషం ఏంటంటే, మీరు మట్టిలో ఎందుకు కలుపుతారు, ఈ యొక్క నీళ్ళలో ఎందుకు కలుపుతారంటే, స్వామివారు చిన్న పేరు ఒకటి ఉన్నది, జటాధరుడు అని పేరు. అయితే ఈ జటలో నీళ్లు ఎందుకు ఆపాడు, గంగ ధార, గంగకు వేరే పేరుంది, మనం గంగాని పిలుస్తున్నాం, ఇంకో పేరు ఉంది గంగకు కూడా. అయితే గంగాదేవి అంటుంది, మరి నన్ను నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, మరి నన్ను ఎప్పుడు ఆరాధన క్రమంలో ఉంచారా అని అడుగుతుంది. అట్లా కాదు, మీకు కూడా తథాస్తు అన్నాడు. అందుకనే గణపతి నిమజ్జన అయితేనే మళ్ళీ అమ్మవారు ఒళ్ళోకి వెళ్తున్నాడు. అంటే గంగా స్వరూపమే పార్వతీ స్వరూపమే ఒకటి. అంటే నీళ్ళల్లో ఉన్న అంటే అందుకని నీళ్లు లేకుండా శివుడు అభిషేకం కాదు. అంటే ఇక్కడ పార్వతీ స్వరూపమైన గంగా స్వరూపమైన ఆ యొక్క అంటే పార్వతి అన్న దగ్గర కూడా మనం చూడండి వరుణదేవుడు యొక్క వకార శబ్దం ఉంటుంది. అంటే ఇక్కడ కూడా అదే శబ్దము. ఈ గంగా అన్న దగ్గర కూడా మనకు ఏం కలుగుతుంది, గంగాన పవిత్ర నామాన్ని స్మరిస్తే చాలన్నారు. అప్పుడు కైలాసంలో స్వామివారు చేరుకుంటారు. ఈ విధంగా గణపతిని ఎందుకు నిమజ్జన చేస్తారు అని అంటే, అమ్మవారు నలుగు పెట్టుకున్నటువంటి పిండితో ఉంటుంది కదా, మళ్ళీ అమ్మవారికి అర్పణ చేస్తారు. అది మనం కూడా ఏంటంటే సృష్టికి ఆ యొక్క మట్టిని మళ్ళీ వేస్తే గనక మళ్ళీ సృష్టిలో అన్నీ రావాలి, పంటలు పొలాలు అన్నీ మళ్ళీ సస్యశ్యామలం కావాలని వినాయకుడు అనుగ్రహం ఉంటేనే కదా అన్నీ కలుగుతాయి మనకి. అందుకే సృష్టి యొక్క రహస్యమే అది. సృష్టి మొదలైందే వినాయకుడితో అని చెప్పబడింది మనకు అదరో శీర్షం. ప్రకృతి అంటే ఆకర్షణ శక్తి కలగాలంటే భూమి ఆకర్షణ కలిగితే మనకు ఏమవుతాయి, వర్షాలు సంపూర్ణంగా ఉంటాయి, అలానే పాడి పంటలు ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే మానవ జీవితం కానీ జీవిత వ్యవస్థ కానీ ఒక రకంగా బాగుంటాయి. అందుకని వినాయకుడి నిమజ్జన చాలా ముఖ్యమైనది. ఇంకోటి, ఈ నిమజ్జన రోజే అనంత చతుర్దశి అని ఒక వ్రతం ఉంటుంది, విష్ణుమూర్తి వ్రతం. అది అనంతుడు అంటే సర్పాకారంలో ఉండేటువంటి వ్రతం. అంటే విష్ణుమూర్తి కృష్ణుడే అనంతుడుగా మనకు మీరు కృష్ణాష్టమికి సంబంధించిన కథ ఒకటి ఉంటుంది, ఆ కథకి రిలేటెడ్గా అనంత చతుర్దశి ఉంటుంది. ఈ విధంగా వినాయకుడు అర్చన ఎవరైతే చేస్తారో సకలమైన కార్యాలు సిద్ధిస్తాయని. ఈ నిమజ్జన క్రమం దేనికి అంటే, కైలాసంలో మళ్ళీ ఎవరినైనా ఒక కొడుకు తప్పిపోతే అయ్యో మా కొడుకు ఎక్కడున్నాడు అని వెతుక్కుతూ ఉంటారు. వెతుక్కోవడానికి అవకాశం లేకుండా అమ్మా ఇగో నీ అబ్బాయి మళ్ళీ నీకే అప్పచెప్తున్నాను, మా యొక్క కార్యక్రమం నెరవేరింది, 10 రోజులు 9 రోజులు మేము నిర్వర్తించాము అని నమస్కారం చేస్తూ మర్యాదపూర్వకంగా అమ్మవారికి అప్పచెప్పడం. ఓకే గురుజీ, ధన్యవాదాలు. నమస్కారం.